మీ పేరు, మీ ఊరు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎనీ ఎక్స్పీరియన్స్ ఇన్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఏదైనా చెప్పచ్చు. ధైర్యంగా చెప్పండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఇక్కడ మనవాళ్ళే ఉన్నారు. మైక్ ఇంకొక మైక్ పంపిస్తాం వాళ్ళకి. పేరు అనిల్, నేను కొనగాక, నేను మా భార్య మమత, అమూల్య, సాయి, మా అమ్మ రామయ్య గారు. నేను రైల్వే జాబ్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చాలా బాగున్నా. వీటన్నిటికీ ఒకటే కారణం, నా తల్లిదండ్రులు, మా అమ్మ అక్కడే ఉంది, నా గురువులందరూ వాళ్ళు పెట్టిన భిక్ష వల్లే నేను ఈరోజు ఇంత హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నా. కేవలం నేను ఎప్పుడైతే నేను చదువుకున్నప్పుడు ఏ టీచర్ని గౌరవించలేదు, అప్పుడు చాలా అవపరిచయాలు మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నాను. ముఖ్యంగా నేను ఆలోచనలు బాగా ఎదురు తిరిగాను, రవికిరణ్ సార్ ఎదురు తిరిగాను, వాళ్ళందరికీ ఎదురు తిరిగాను. అప్పుడు నేను ఒప్పుకుంటున్నా, సభాపడం అందరి ముందు ఒప్పుకుంటున్నా, వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. ఎప్పుడైతే నేను వాళ్ళని క్షమించాలని అడుగుతున్నాను, మనసులో అనుకుంటున్నాను, అట్ ది సేమ్ టైం నాకు చదువు చెప్పిన ప్రతి గురువుని, నా తల్లిదండ్రులైనా వాళ్ళ గురించి ఎప్పుడైతే వాళ్ళు చేసిన సహాయానికి కృతజ్ఞతగా, గ్రాటిట్యూడ్ గా, వాళ్ళతో ఎక్కువగా కృతజ్ఞతగా, గ్రాటిట్యూడ్ గా నా చదువు చెప్పిన గురువుల్ని ఎప్పుడైతే నేను గౌరవించడం మొదలు పెట్టానో, నా తల్లిదండ్రులు కానీ, నా గురువులు కానీ వాళ్ళని గౌరవించడం మొదలు పెట్టిన తర్వాతే నాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి. అంతకుముందు నేను కూడా నార్మల్ గా ఉన్నాను. చాలా క్లియర్ గా ఎప్పుడైతే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యార్థులు నేర్పిన గురువులందరినీ బాగా గౌరవించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు ఆటోమేటిక్ గా మన జీవితంలో మిరాకిల్స్ జరుగుతాయి. నో డౌట్ అబౌట్ దట్. నేను అనుభవించాను. నా పిల్లల విషయంలో కానీ, నా తల్లిదండ్రుల విషయంలో కానీ నేను చాలా పుణ్యకార్యంగా ఉన్నా. కేవలం గ్రాట్యుటీ ఒక్కటి చాలు, ప్రపంచాన్ని యావచ్చు. దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. నాకు 2 సంవత్సరాల పాటు నేను సత్యనారాయణ సార్ కోసం వెళ్ళాను. ఏ రోజు నన్ను తీసుకోలేదు. నా ఆర్థిక పరిస్థితి చూసి ఆ ఇంట్లోనే తిన్నాను, ఆయన పెట్టినే తిన్నాను, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. నా జీవితాంతో ఉండబడతాను. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ బాడీ టెస్ట్లో సత్యనారాయణ సార్ అంటే ఆయనకాడికి వెళ్ళాను. సార్ కాలంలో అప్పుడే ఆశీర్వాదం తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిగిలిన సార్లు అందరూ వాళ్ళ కృషి వల్ల, వాళ్ళ ఆశీర్వాదం వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి నా ధన్యవాదాలు. ఏమైనా తప్పులు మాట్లాడితే మన్నించండి. ఐఎమ్ సారీ, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. వాసు ఫస్ట్ నాకు షేర్ చేశాడు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని. అక్కడి నుంచి మొదలైంది. మా వాసును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరూ కూడా నేను ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పగానే అందరూ కూడా మంచిగా అడిగాలి, అందరూ కూడా సహకరించారు. ప్రతి ఒక్కరూ కృషి ఉంది ఈ ప్రోగ్రామ్ గురించి నాకు జరుపుకున్నామంటే అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఓకే, మొదటిగా ఇప్పుడు నా పేరు వాసు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. మనకి చదువు చెప్పిన గురువులు అందరూ కూడా ధన్యవాదాలు. ఆ రోజుల్లో మీరు ఆ బేసిక్స్ నేర్పించారు కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఎప్పుడైనా మనం సాధించాలన్నా ఏదైనా జీవితంలో ఎదగాలంటే బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. పైకి వస్తుంది వాళ్ళంతా సింపుల్గా
పై చదువులు వాళ్ళంతా సింపుల్ గా చెప్పేస్తారు, మనకు అంత బేసిక్స్ ఉండవు. ఎప్పుడైనా బేసిక్స్ అనేది చాలా ఫౌండేషన్ మన యువతలకి. కాబట్టి మన పిల్లలందరూ కూడా బేసిక్స్ లోనే వాళ్ళందరినీ కూడా మంచిగా చదివించి మంచి క్రమశిక్షణలో పెడితే వాళ్ళు మంచిగా ఎదుగుతారు, జీవితంలో అనుభూతి సాధిస్తారు. థ్యాంక్స్ ఎవరివన్. థ్యాంక్ యూ. అడుగుతారు. హలో, అందరికీ నమస్కారం అండి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ నడుచుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. నా పేరు జనార్దన్ రెడ్డి, గోపాలపురం. నాకు వచ్చేసి ఇంట్రెస్ట్ చేస్తున్నాను. ప్రారంభించినట్టు నేను ఎదురులో వస్తున్నాను. టీచర్స్ ఫ్రెండ్స్ ఒక ఎక్స్పీరియన్స్ ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టీచర్, అందరికీ ధన్యవాదాలు. ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే నేను 70% కారణం. ఇప్పుడు బేసిక్ నుంచి ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళి అక్కడి నుంచి డాక్టర్ అవ్వడం చాలా కష్టమైనది. కానీ దానికి స్టెప్పింగ్ స్టోన్ వేసింది మీరే. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే సార్. వచ్చిన గురువులందరికీ తెలుసు మంచి పాఠం సార్. నా పేరు ప్రతిమ, నలుమూరు ప్రతిమ. మాది రుద్రకోట, నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను స్కూల్ టీచర్గా హైదరాబాద్ లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. దగ్గర పెట్టు. నమస్కారం.